నా పేరు లక్ష్మీ అనండి. నాది పుల్మామిడి గ్రామం, నవపేట మండల్, జిల్లా వికారాబాద్. అయితే మాకు పేదరికానికి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1975-76లో ఇచ్చినటువంటి భూమి సర్వే నంబర్ 353 సర్వే నంబర్లో మాకు 30 గుంటలు ఇచ్చారు. మాతో పాటు ఇంకా ఇతరులు ఇట ఉన్నారు. అయితే అది ఏంటంటే పక్కకు పట్టదారు ఉన్నారు. వాళ్ళ సర్వే నంబర్ మాది చివరిలో ఉన్నది భూమి కాబట్టి మేము 49 ఏళ్ళ నుంచి మేము కబ్జాలో ఉన్నాము. ఇప్పుడు సర్వే చేసుట్లా పక్కకు సర్వే నంబరు 534 సర్వే నంబరు, వాళ్ళది వచ్చేసి 2 ఎకరాల 13 గుంటలు ఉండాలంట. యాక్చువల్గా మేము 49 ఏళ్ళ నుంచి అదే కబ్జాలో ఉన్నాము. అదే వరం గిట ఉంది మాకు. అయితే మేము గత 2 సంవత్సరాల నుంచి మాకు చాలా ఇబ్బంది పెట్టేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంటు. అయితే వాస్తవానికి ఏమైందంటే మేము వాళ్ళు సర్వే చేసుట్లా గిట్టంగా వాళ్ళు సర్వే ఆఫీసర్ ఉంటాడు కదా, వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళకి పర్మనెంట్ జాబా మరి ప్రైవేట్ జాబా ఏందో వాళ్ళు పిలుచుకుంటారా ఏందో అనేది మాకు తెలియదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఆయన ఆఫీసర్ లేకుండా అసిస్టెంట్ వచ్చి సర్వే చేయించుకున్నాడు. 534 సర్వే నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళ పట్టదారులు వాళ్ళు ఆఫీసర్ లేకుండా ఆయన సర్వే చేయించుకున్నాడు. సర్వే చేయించుకున్నట్లో ఏమైందంటే మన అసైన్ ల్యాండ్లకు దాటింది. సుమారు 20 గుంటల భూమి వెళ్ళిపోతుంది మాది. అయితే దాని గురించి ఎంఆర్ఓకి పోయి కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ గారు రవీందర్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడేమో ఇప్పుడు జయరామ్ సార్ వచ్చిండు కొత్తగా. ఆయన గిట్ట చూపించిన వాస్తవానికి ఆయన అయితే మీరు గిట్ట సర్వేకి పెట్టుకోండి అని ఇంతకుముందు ఉన్న ఎంఆర్ఓ రవీందర్ సార్ చెప్పారు. రవీందర్ సార్ చెప్తే గిట్టంగా మనం పెట్టినాం గవర్నమెంట్ ల్యాండ్ మీద పెడితే మనకు టోటల్ ఎక్స్టెంట్ ఏరియా రాలేదు. టోటల్ ఎక్స్టెంట్ ఏరియా వస్తే మన ల్యాండ్ ఎటు పోదు, అసైన్ ల్యాండ్. ఒక 49 ఇయర్స్ నుంచి మేము అందులో పంట వేసుకుంటూ సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. మేము ఈ రోజుల్లో ఆ విధంగా ఎట్లా వెళ్తుంది? గత ఏంటంటే పోయిన సంవత్సరము ఏప్రిల్ 26వ తారీఖు రోజు సర్వే చేసారు. అయితే ఆయన అసిస్టెంట్ సర్వే చేసేట్లా అక్కడ వచ్చింది అద్రాయి, అక్కడ వచ్చింది మన దాంట్లో ఒక 20 గుంటల అంత దూరంలో చూపించిండు. మనం సర్వేకి పెట్టుకోమంటానంటే గవర్నమెంట్ ల్యాండ్ మీద పెడితే మనకు టోటల్ ఎక్స్టెంట్ రాక ఆ రాయికి మ్యాచ్ కాలేదు. ఆ రాయిని దాటేసి ఒక 7-8 మీటర్స్ డిఫరెంట్ చూపించాడు. అప్పుడు ఎవరు వచ్చారు? ఆఫీసర్ వచ్చాడు, సర్వేయర్ ఉమామహేశ్వర్ ఆయన పేరు. ఆ విధంగా వచ్చి మాకు అన్యాయం చేసారు. అయితే మనకి ఏంటంటే అక్కడ వచ్చింది ఆ రాయికి మ్యాచ్ కాక ఇక్కడ చూపించారు కదా, మన దగ్గర ఉన్నదేమో అన్నట్టు చెప్పి టోటల్ నేను మళ్ళీ ప్రైవేట్ సర్వే చేయించుకున్నా. అంటే డిజిటల్ సర్వే చేయించుకుంటే గిట్టంగా అది టోటల్ ఎక్స్టెంట్ అనేది వెళ్తలేదు. సరే, నాకు ప్రభుత్వం ఆ కాలంలో ఇచ్చారు, గానే ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే నాకు ఎంత ఇచ్చారో 30 గుంటలు నాకు ధరణిలో ఉన్నది, అన్నిట్లో ఉన్నది. నాకు దగ్గర సర్టిఫికేట్ ఉంది, పట్టా సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే దాన్ని నాకు ఏడ చూపిస్తారో నాకు ఆ 30 గుంటలు చూపించి నాకు న్యాయం చేయగలరని నేను ఇప్పుడున్న ప్రభుత్వంను నేను కోరుకుంటున్నా. మా గత ప్రభుత్వం అయితే అన్యాయం చేసింది మాకు. అది ఏ ఆఫీసర్ దగ్గరికి పోయినా, ఎంఆర్ఓ దగ్గరికి పోయినా ఆయన మా మీద శ్రద్ధ తీసుకోలేడు. ఆర్డీఓ దగ్గరికి పోయినా శ్రద్ధ తీసుకుంటలేరు. కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ వీళ్ళకే రాస్తుర్రు. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు సర్వేయర్లు గిట్టంగా చాలాసార్లు నోటీసులు పంపిస్తున్నారు, కానీ వాళ్ళు టైంకి వచ్చి సర్వే చేయడం లేదు. మాకు అక్కడ చాలా అన్యాయం జరిగిపోతుంది. ఇది అన్యాయం చేయగలరని రేవంత్ రెడ్డి సార్ను కానీ రెవెన్యూ మినిస్టర్ని కానీ కోరుకుంటున్నాను.